నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్ణ. యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఈ మధ్య కాలంలో యూత్ అండ్ ఎస్పెషల్లీ మ్యారీడ్ యూత్ చాలా సివియర్‌గా ఫేస్ చేసే సమస్య ఏంటంటే స్పెర్మ్ కౌంట్. సో, బేసికల్‌గా ఏంటంటే ఏదైతే స్పెర్మ్ రిలీజ్ అవుతుందో ఆ స్పెర్మ్‌లో రైట్ ఎన్ని నంబర్ ఆఫ్ స్పెర్మ్ సెల్స్ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ దాంట్లో యాక్టివ్ స్పెర్మ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి. ప్లస్ దాని యొక్క మొటిలిటీ, ప్లస్ దాని యొక్క మార్ఫాలజీ. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేవి చాలా చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్ఫాలజీ తీసుకున్నట్లయితే ఈ స్పెర్మ్ సెల్‌లో రైట్ బేసికల్‌గా 2 పార్ట్స్ ఉంటాయి. హెడ్ అండ్ టెయిల్. సో, ఆ హెడ్ అనేది చాలా షార్ప్‌గా ఉండాలి. ప్లస్ ఆ టెయిల్ అనేది చాలా యాక్టివ్‌గా ఉండాలి. ఎందుకంటే అది స్విమ్ చేస్తూ చాలా దూరం ట్రావెల్ చేయాలి. సో, నెక్స్ట్ ఆ స్పెర్మ్‌లో ఎన్ని యాక్టివ్ సెల్స్ ఉన్నాయి, ఎన్ని డర్ట్ సెల్స్ ఉన్నాయి. అంటే మినిమమ్ ఒక 40% యాక్టివ్ సెల్స్ అనేవి ఉండాలి. సో, దట్ ఈస్ కాల్డ్ ఎ హెల్తీ స్పెర్మ్ కౌంట్. సో, ఈ మధ్య కాలంలో డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల అంటే అది లైఫ్ స్టైల్ అవ్వనివ్వండి, లేదా స్ట్రెస్ అవ్వనివ్వండి, దాని ద్వారా ఈ స్పెర్మ్ కౌంట్ అనేది చాలా చాలా తగ్గిపోతుంటుంది. సో, దానివల్ల వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తీసుకొని చాలా చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. బాధలకు గురవుతున్నారు. సో, ఈ వీడియోలో అంటే మన కామెంట్స్‌లో చెప్పారు కాబట్టి ఈ వీడియోలో మనం వాళ్ళకి హోమ్ రెమెడీస్ అనేది చెప్తున్నాం ఈ వీడియోలో. సో, ఫస్ట్ ఏంటంటే మీరు మీ సెడెంటిక్ లైఫ్ స్టైల్ నుంచి బయటికి రండి. రైట్. సో, ఖచ్చితంగా డైలీ ఒక 15-20 మినిట్స్ ఏదో ఒక ఫిజికల్ వర్కౌట్ మీకు అవకాశం ఉంటే యోగా, ప్రాణాయామం చేసుకోండి. లేదా ఏది లేకపోతే మీరు జిమ్‌కెళ్ళి లేదా వాకింగ్ లాంటి ఏదో ఒక ఫిజికల్ వర్కౌట్ అనేది చేసుకుంటూ ఉండాలి. ప్లస్ మీరు తీసుకునే ఫుడ్‌లో రైట్ హెవీ కార్బ్స్ ఉండేటట్టుగా చూసుకోవద్దు. అంటే కార్బ్స్ యొక్క క్వాంటిటీ అనేది తక్కువుండాలి. ఫైబర్స్, ప్రోటీన్స్ యొక్క క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సో, ఎస్పెషల్లీ ఈ స్పెర్మ్ కౌంట్‌కి పెంచుకోవడానికి ప్రకృతి మనకు చాలా మంచి రెమెడీస్ అనేది ప్రసాదించింది. అదేంటి అనేది మనం తెలుసుకొని దాన్ని మనం వాడుకోవాలి. సో, ప్రకృతి ఇచ్చే ఈ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఎస్పెషల్లీ ఏవైతే రెడ్ కలర్‌లో ఉంటాయో అవి చాలా చాలా ఉపయోగపడుతుంటాయి. అంటే ఎస్పెషల్లీ ఇంతకుముందు ఈ వాటర్ మిలన్ రెడ్ అనేది మనకు ఓన్లీ సమ్మర్‌లోనే దొరికేది. బట్ ఇప్పుడు త్రూఔట్ ద ఇయర్ దొరుకుతుంది కాబట్టి ఈ రెడ్ వాటర్ మిలన్‌ని డైరెక్ట్‌గా ఫ్రూట్ తినడం గానీ, లేదా ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగడం గానీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ జ్యూస్. సో, ఈ బీట్రూట్ కర్రీ చేసుకొని తినడం గానీ, లేదా జ్యూస్ చేసుకొని తాగడం గానీ చేయాలి. అదేవిధంగా మన గ్రేప్స్. గ్రేప్స్‌లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. దాంట్లో ఎస్పెషల్లీ ఈ రెడ్ కలర్ గ్రేప్స్ ఏవైతే ఉంటాయో అవి స్పెర్మ్ కౌంట్ పెంచడానికి చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన పోమోగ్రానేట్. మనం పోమోగ్రానేట్ పండు రెడ్ కలర్‌లో ఉంటుంది ఫ్రూట్. ఈ ఫ్రూట్‌ని మీరు ఎస్పెషల్‌గా డైరెక్ట్‌గా ఫ్రూట్ తినడమే మంచిది. ఫ్రూట్ జ్యూస్ తాగడం కంటే. ఎందుకంటే ఈ ఫ్రూట్‌లో ఆ సీడ్స్‌లో ఫైబర్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సో, దాంతో పాటుగా మీరు చూసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మీరు డయాబెటిక్ బారిన పడకుండా చూసుకోవాలి. తర్వాత ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోవాలి. అంటే ఒకవేళ ఓవర్ వెయిట్ కనుక ఉన్నట్లయితే ఎస్పెషల్లీ ఆ పెల్విక్ రీజియన్‌లో ఏదైతే రెప్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన హార్మోన్స్ యొక్క ఫంక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ లైఫ్ స్టైల్ విషయానికొచ్చినట్టయితే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అనేది ఎక్స్‌క్లూజివ్‌లీ ఈ పర్టిక్యులర్ విండోలో అంటే ఎప్పుడైతే మీరు సంతానం కావాలని మీరు అనుకుంటున్నారో, ఆ పర్టిక్యులర్ విండోలో కొంచెం తగ్గించుకున్నట్లయితే, అవకాశం ఉంటే పూర్తిగా మానేసుకున్నట్లయితే, మీ స్పెర్మ్ కౌంట్ అనేది హెల్తీగా ఉంటుంది. ప్లస్ ఏదైతే స్పెర్మ్ సెల్స్ ఫార్మ్ అవుతాయో, ఇందాక చెప్పుకున్నట్టుగా దాని యొక్క మార్ఫాలజీ అంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో అంటే రీసెంట్‌గా రీసెర్చ్‌లో తెలిసిందేంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో వాళ్ళ యొక్క స్పెర్మ్ సెల్‌లో ఎస్పెషల్లీ ఆ టెయిల్ అనేది చాలా యాక్టివ్‌గా ఉండకుండా అది డల్‌గా ఉంటుంది. సో, ఈ పర్టిక్యులర్ విండోలో మీరెప్పుడైతే పెళ్ళైన తర్వాత సంతానం కావాలని మీరు అనుకుంటారో, ఆ పర్టిక్యులర్ విండోలో మీ స్మోకింగ్, తర్వాత మీ ఆల్కహాల్‌ని కుదిరితే పూర్తిగా మానేసుకోండి. లేదా అట్‌లీస్ట్ మీరు ఆ పర్టిక్యులర్ విండోలో తగ్గించుకొని, నేను చెప్పిన ఏదైతే ఫుడ్ ఏదైతే ఉందో అది తీసుకుంటూ దాంతో పాటుగా మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో ఒకవేళ ఆల్రెడీ వెయిట్ ఎక్కువ ఉన్నా, లేదా మీరు వెయిట్ పెరుగుతున్నట్టు మీకేదైనా సింప్టమ్స్ కనుక వచ్చినట్లయితే, బ్రేక్‌ఫాస్ట్‌లో మీరు స్ప్రౌట్స్ తినాలి. రైట్. సో, ఈ స్ప్రౌట్స్ మీరు ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తినాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్ప్రౌట్స్ తయారు చేసుకోవడంలో మీరు మిస్టేక్ చేసినా, లేదా తినడంలో మీరు మిస్టేక్స్ చేసినా,
ఖచ్చితంగా మీరు గ్యాస్ట్రిక్ సమస్యల్ని ఎదుర్కొంటారు. సో, ఈ స్ప్రౌట్స్ తయారు చేయడానికి టోటల్‌గా మీకు 48 అవర్స్ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మండే మార్నింగ్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ స్ప్రౌట్స్ మీకు తినడానికి వెడ్నెస్‌డే మార్నింగ్ అవైలబుల్‌గా ఉంటాయి. సో, మండే మార్నింగ్ మీరు అంటే ఒక పిడికెడు పెసలు, ఒక పిడికెడు పల్లీలు, కాబూలీ చనా, రైట్? తర్వాత గ్రౌండ్ నట్స్ ఇవి వేసేసేసుకొని వాటర్‌లో సోక్ చేసేయాలి. మండే ఈవినింగ్ అంటే ఒక 12 అవర్స్ తర్వాత ఆ వాటర్‌లోంచి దాన్ని తీసి ఒక కాటన్ క్లాత్ అంటే మంచి గాలి సోకేటటువంటి కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఒక మూట కట్టేసి ఆరు బయట అంటే బాల్కనీలో పెట్టేసేయాలి. మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. బాల్కనీలో పెట్టేసి ఎవ్రీ 1, 2 అవర్స్‌కోసారి దాని మీద వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. సో, అలా చేస్తూ ఉన్నట్లయితే మీకు అది అంటే మండే ఈవినింగ్ నుంచి ట్యూస్‌డే ఈవినింగ్ 24 అవర్స్, నెక్స్ట్ వెడ్నెస్‌డే మార్నింగ్ 36 అవర్స్ కల్లా మంచి 1 ఇంచ్ స్ప్రౌట్స్ వస్తాయి. నెక్స్ట్ తినే ప్రాసెస్. ఫస్ట్ థింగ్ అవి టేస్ట్ ఉండవు కాబట్టి మీరు మెంటల్‌గా ఏదో బాధతో తిన్నట్లయితే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. దాన్ని ఎంజాయ్ చేస్తూ దాంట్లో మంచిగా గరం మసాలా పౌడర్ స్ప్రింకిల్ చేసి, తర్వాత బ్లాక్ సాల్ట్, పెప్పర్ పౌడరు, రైట్? తర్వాత కొంచెం దాంట్లో లైమ్ డేట్స్ పక్కన పెట్టుకొని, ప్లస్ ఈ పోమోగ్రానేట్ సీడ్స్ ఇవన్నీ వేసినట్టయితే క్యూకంబర్స్, టమాటోస్ చాప్స్ చేసి ఏసినట్టయితే ఫస్ట్ థింగ్ చూడడానికి మీకు కలర్‌ఫుల్‌గా కనబడుతుంది. అప్పుడు మీ వాట్ యూ కెన్ సే ఐస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాయి. అలాగే గరం మసాలా, తర్వాత నిమ్ముప్పు ఇలాంటివి వేస్తే మీ టంగ్ యాక్సెప్ట్ చేస్తుంది. రైట్? అంటే మీరు మెంటల్‌గా ప్రిపేర్ అవుతారు. రెండో విషయం ఏంటంటే, మీకు నార్మల్ బ్రేక్‌ఫాస్ట్‌కి పట్టే టైం దీన్ని కనుక మీరు అలొకేట్ చేస్తే మీరు స్ప్రౌట్స్ తినకపోవడమే బెటర్. కనీసం 30-40 మినిట్స్ మీరు అలొకేట్ చేయాలి. ప్రతి ముద్దని మీరు నోట్లో పెట్టుకున్నప్పుడు దాన్ని చూ చేస్తూ నార్మల్‌గా 32 టైమ్స్ చేయాలి. బట్ మీరు 64 టైమ్స్ చూ చేస్తూ ఆ స్ప్రౌట్స్ అన్నీ కూడా మీ బకల్ క్యావిటీలో అంటే మీ నోట్లో అదొక మంచి టమాటా జెల్లీ లేదా టమాటా సాస్ లాగా అయిన తర్వాత మాత్రమే మింగాలి. రెండవదేంటంటే మళ్ళీ దీంతో పాటుగా మళ్ళీ నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఏమీ పెట్టుకోకూడదు. ఓన్లీ ఇదే తినేసేయాలి. మంచిగా పొట్ట నిండా తినేసేయాలి. తినేసి మీకు ఒకవేళ మధ్యలో అంటే మీ లంచ్ టైంకి మధ్యలో ఒకసారి ఆకలి వేస్తే గనక మధ్యలో గ్రీన్ సాలిడ్ ఏదైనా తీసేసుకొని హ్యాపీగా తినండి. ఒక 1 వీక్ మీరు ట్రాక్ చేస్తే మీకు అలవాటైపోతుంది. ఇలా ఈ నేచురల్ ఫుడ్స్ తిన్నట్లయితే దీంట్లో ఉండే ఎనర్జీ ఆ స్పెర్మ్ సెల్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది కాబట్టి ఆ సెల్స్ అన్నీ కూడా యాక్టివ్‌గా ఉంటాయి. వాటి యొక్క కౌంట్ పెరుగుతుంది. వాటి యొక్క మొటిలిటీ పెరుగుతుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో మీరు ఈ స్ప్రౌట్స్ తినేసి మధ్యాహ్నం మీరు నార్మల్ లంచ్ ఏదైతే చేస్తుంటారో ఆ లంచ్‌లో మీరు ప్రోటీన్ సప్లిమెంట్స్ ప్రాపర్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. సో, ప్రోటీన్ సప్లిమెంట్స్‌లో ఐదర్ మీకు అవకాశం ఉంటే పన్నీర్‌ని జస్ట్ సింపుల్‌గా ఫ్రై చేసేసుకొని తినేసేయొచ్చు. లేదు అంటే నట్స్, రైట్? మీకు పంకిన్ సీడ్స్ కానీ, సన్‌ఫ్లవర్ సీడ్స్ కానీ, వాటర్ మిలన్ సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి రిచ్ ప్రోటీన్ సోర్సెస్. వీటిని డైరెక్ట్‌గా వేయించి పౌడర్ చేసుకొని తినొచ్చు. లేదు అంటే ఈ సీడ్స్‌తోని మంచిగా హ్యాపీగా లడ్డూలు చేసేసుకోవచ్చు. లడ్డూలు చేసుకొని మీ లంచ్ తర్వాత ఒక 2 లడ్డూస్ లేదా 4 లడ్డూస్ అంటే మళ్ళీ ఈ ప్రోటీన్ క్వాంటిటీ 50 గ్రామ్స్‌కి మించకుండా చూసుకోవాలి. సో, ఈ ప్రోటీన్ సప్లిమెంట్ కొరకు నట్స్‌ని, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో స్ప్రౌట్స్‌ని తింటూ కొంచెం నాన్ వెజ్ క్వాంటిటీని తగ్గిచ్చేసేసుకొని, ఈవినింగ్ డిన్నర్‌ని ఎర్లీగా చేసేసుకొని, ఫ్రూట్స్ కనుక మీ డైట్‌లో మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఫ్రూట్స్ ఆల్రెడీ మనం చెప్పాం. రెడ్ కలర్‌లో ఉండే ఫ్రూట్స్ ఇవన్నిటిని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీ హెల్తీ, హ్యాపీ స్పెర్మ్ కౌంట్‌ని మీరు అచీవ్ చేస్తారు. యాహ్! నైట్ కొంచెం తక్కువగా తినేసేయాలి. అండ్ సన్‌సెట్ కంటే బిఫోర్ తినేసేయాలి. మీ బాడీ గనుక యాక్సెప్ట్ చేస్తూ, మీ షెడ్యూల్ గనుక పర్మిట్ చేసినట్లయితే, మీరు నైట్‌లో ఫ్రూట్స్ తినడమే 100% సేఫ్. సో, ఇలా మీ డే షెడ్యూల్‌ని, మీ డైట్‌ని మార్చుకొని, మీ లైఫ్ స్టైల్‌ని మార్చుకొని, మీ ఫిజికల్ వర్కౌట్‌ని గనుక మీరు ఇన్కార్పొరేట్ చేసుకున్నట్లయితే, వితిన్ 30 డేస్‌లో మీరు మీ హెల్తీ స్పెర్మ్ కౌంట్‌ని అచీవ్ చేస్తారు. అలాగే మీకింకా ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలనేది నాకు కామెంట్‌లో తెలియచేసినట్లయితే మేము ఆ టాపిక్స్ పైన మీకు వీడియోస్ చేసి అందజేస్తాం. థ్యాంక్ యూ.